హలో ఫెలాస్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం శ్రీలంకకి అయితే వెళ్తున్నాం ట్రిప్ కింద. అండ్ రైట్ నౌ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడైతే చాలా చల్లగా ఉంది గైస్, అసలు భరించలేకపోతున్నాం. అందుకే స్వెటర్స్ అవన్నీ రెడీ చేసేసుకున్నాం. సో వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడైతే మనకు బోర్డింగ్ పాసెస్ అయితే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ కౌంటర్లో అయితే ఉన్నాం, క్యూలో నిలబడుతున్నాం. చూడండి. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ అయిపోయింది, గేట్స్ మొత్తం అయిపోయినాయి, చెక్ చేసేసారు. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత గేట్స్ నెంబర్స్ ఇచ్చేసారు, టైం ఎంత ఇచ్చేసారు. ఇంకా ఆఫ్టర్ శ్రీలంక ఇంకా ఇప్పుడు గేట్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి సీట్ అడిగారు. ఇక్కడైతే ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఎంత నీట్గా ఉందంటే ఒక లివింగ్ రూమ్ లాగా ఉంది నీట్గా. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ చూసిన మిర్రర్స్ ఉన్నాయి, హోల్ మిర్రర్స్. సో ఇదే గైస్ వాటర్ తాగడానికి ఒక వే. ఇక్కడ వాటర్ తాగడం పెద్ద ఛాలెంజ్ గైస్. ఇది చూడండి, అసలు నార్మల్గా అయితే ఇలా తాగుదాం. ఇది చూడండి, ఇంత వచ్చింది గైస్, ఇంత పోస్తే. ఇప్పుడైతే ఓపిఎం స్టోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ సన్ గ్లాసెస్ స్పెషల్ అనమాట. యాక్చువల్గా సన్ గ్లాసెస్ అమ్ముతారు ఇక్కడ, మీరు చూడొచ్చు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, చాలా పెద్ద కలెక్షన్ అయితే ఉంది వీళ్ళకి. ఈ స్పెట్స్ గైస్ ద కూలెస్ట్. అండ్ ఇది చూసారా, ఇది ఐరన్ మ్యాన్ హార్ట్ గైస్, కూల్ కలెక్షన్ అది. ఇది కూడా అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది, కానీ అయినా ఓల్డ్ పీపుల్కి వాక్ చేయలేను, ఇంకా ఓపిక లేదనుకుంటే ఈ ఎక్సలేటర్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి మామూలు దాకా మనమైతే ఏరోప్లేన్ ఎక్కడానికి పాత్ వేలో అయితే ఉన్నాము. అండ్ అందరు ఇక్కడే ఉన్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు, అన్న కూడా. సో ఇక్కడికైతే వచ్చేసాం మనం. ఇండిగో ఎయిర్లైన్స్ అంతా మనం చూస్ చేసుకున్నాం. టేక్ ఆఫ్ అయితే అయిపోయాం. ఇక్కడ క్లౌడ్స్ చూడొచ్చు మీరు, ఎంత బాగుంది గైస్ వ్యూ అయితే అసలు ఇక్కడ. సో శ్రీలంక ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇంకా ఈ ట్రిప్ 7 days ఎంజాయ్ పండుగ అవుతుంది గైస్. ఇక్కడైతే ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నా చెవులు కూడా పోయాయి, అంతా వినిపించట్లేదు. అదే గైస్ కోస్టల్ ఏరియా కదా, ల్యాండ్ అయ్యేటప్పుడు షార్ప్గా నొప్పి పెడుతుంది, భయంకరంగా ఉంటుంది గైస్. అండ్ ల్యాండ్ అయితే అయిపోయాము. వెల్కమ్ టు శ్రీలంక. ఇప్పుడైతే లగేజ్ అయితే తీసేసుకున్నాము శ్రీలంకలో దిగి. అండ్ ఇప్పుడు నాకు కొంచెం కాళ్ళ నొప్పులు అవుతున్నాయి అనేసి కూర్చున్నాం గైస్ ట్రాలీలో. అన్న పట్టుకెళ్తున్నాడు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు శ్రీలంక. మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసి యాస్టానిష్ అయిపోయాం. ఒకసారి ఈ గ్రీనరీ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. అసలు ఆ గ్రీన్ కళ్ళకి తాకుతుంటే ఎంత ఆనందంగా ఉంది సార్. అండ్ ఇక్కడ చాలా ఉబ్బరంగా ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దిగామో లేదో 1 minute చెమటలు వచ్చేస్తున్నాయి గైస్. చాలా మన కార్ గైస్ ఇప్పుడు ఎంత క్రేజీ ఉంది గైస్. అసలు ఇంత పెద్ద క్యారవాన్ గైస్. దీని పేరు అయితే ఇది గైస్ హిల్లెస్ టొయోటో. లెట్స్ గెట్ ఇంటు దిస్. మనమైతే ట్రావెల్ స్టార్ట్ చేసేసాం. అండ్ ఇదైతే 9-seater కార్ గైస్. ఎంత బాగుందంటే లగ్జరీ గైస్, లగ్జరీ. మనం ల్యాండ్ అయిన ఫస్ట్ అయితే షాషా ద హోటల్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ప్రైజెస్ ఆర్ రీజనబుల్, కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ లోపలికి వెళ్ళి మెన్యూ ఓపెన్ చేయగానే ఆ ప్రైజెస్కి గుండె అయిపోకండి, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ప్రైజెస్. అండ్ ఇండియన్ కరెన్సీ ఆర్ వేరే కరెన్సీతో శ్రీలంక కరెన్సీ కనుక కంపేర్ చేశారనుకో వేస్ట్, అసలు ఉండి వేస్ట్. హెడ్ ఏక్స్, మెనీ థింగ్స్ విల్ అక్కర్. సో ఎప్పుడైనా కంపేర్ చేయకండి, వస్తారు ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతారు అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాటర్ ఫౌంటైన్ చూడండి,
చాలా క్యూట్గా ఉంది, చాలా పెద్దది గైస్. సో ఇప్పుడైతే మనము శ్రీలంకలో కొంచెం ఫేమస్ ఒక సూపర్ మార్కెట్కి అయితే వచ్చాం. దీని పేరు అయితే ఆర్పెకో. ఇక్కడ చిన్న ట్రాలీస్ ఇలా ఉంటాయి. మనకైతే ఇలా స్వీప్ చేయాలి కదా, ఇది జస్ట్ హ్యాండ్ క్యారీబుల్. మన దగ్గర ప్లాస్టిక్ ఉంటాయి, ఇక్కడ స్టీల్ ఉన్నాయి. అండ్ అక్కడ చూడొచ్చు రెడీమేడ్ అన్నీ చాలా బాగున్నాయి గైస్. అంటే కొత్త కొత్త పేర్లతో ఉన్నాయి కాబట్టి కళ్ళు చెదిరిపోతున్నాయి మళ్ళీ. అండ్ ఫ్రూట్స్ కూడా చాలా వేరియస్ టైప్స్ ఉన్నాయి, రండి చూపిస్తా. ఇది హనీ మెలాన్ అంట గైస్, హనీ మెలాన్, మస్క్ మెలాన్ కాదు, హనీ మెలాన్. ఇదేంటంటే కాంటల్ యూపో. దీని ప్రొనౌన్సియేషన్ అంత రావట్లే కానీ బాగుంది. సో ఇప్పుడైతే మనం జ్యూసెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది స్ప్రైట్, ఇక్కడ కూడా చాలా ఫేమస్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫాంటా, ఎల్లో కలర్ అయితే ఉంది చూసారా. ఏటీ అంట దీని పేరు, డంబల్. ఇది బాటిల్ షేప్ గైస్, క్రేజీ. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్యాన్స్ కూడా సన్నగా ఇంకా చిన్నగా ఉన్నాయి గైస్, చాలా సన్నగా చిన్నగా ఉన్నాయి. ఇదైతే ఔటర్ రింగ్ రోడ్ గైస్. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్రెస్ వే అని అంటారంట. ఎంత సాటిస్ఫైయింగ్ ఉంది గైస్, కిడ్నీలు మొత్తం అటు ఇటు తిరుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వెల్కమ్ డ్రింక్తో అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే పిల్లర్స్ పైన అన్నీ రాశారు గైస్, మెమొరీస్. వీళ్ళంతా చూడండి ఈ అడ్వెంచర్ కోసం ఇంత బాగా ప్లేస్ గైస్. ఇది బెస్ట్ టౌన్ శ్రీలంక. అండ్ ఇదైతే డొనేషన్ బాక్స్. అవును, ఇది మన కరెన్సీ గైస్, శ్రీలంక కరెన్సీ. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా యావరేజ్గానే ఉంది, కానీ పీపుల్ మెల్లగా వస్తున్నారు. అండ్ ఇక్కడ 6K ఫుల్ డార్క్ అయిపోతుంది గైస్, సో ఏం కవర్ చేయలేకపోతున్నాం. అండ్ ఇక్కడ సైకిల్ కూడా ఉంది, అంటే సైక్లింగ్ అడ్వెంచర్.